నేను మహాభారతంలోని అర్జునుడి గురించి ఒక విషయం చెప్తాను. మహాభారతంలోని ఏకలవ్యుడి బొటనవేలు పోవడానికి అర్జునుడే కారణమని, అలాగే అగ్నిదేవునికి సహాయం చేయడానికి కాండవ అడవిని కాల్చే క్రమంలో అశ్వసేన తల్లి మరణించినందుకు గల కారణం అర్జునుడయ్యాడు. అర్జునుడు ఎప్పుడు ఈ జ్ఞాపకాలని మర్చిపోలేదు, వాటిని తలుస్తూనే ఉన్నాడు. జ్ఞాపకాలు పాపాలుగా వెంటాడుతాయి. అందుకే అర్జునుడు మరో జన్మ తీసుకున్నాడు. కర్ణప్పగా అవతరించి తన కర్మను పూర్తి చేసి దేవునిలో ఐక్యమయ్యాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, బరీ యువర్ డార్క్ మెమరీస్. చీకటి జ్ఞాపకాల నుంచి బయటకు రండి. మీరు ఎవరికైనా హాని చేశారా, పొరపాట్లు చేశారా? అయితే క్షమాపణలు చెప్పి ఆ పొరపాట్ల నుంచి, ఆ జ్ఞాపకాల నుంచి బయటకు రండి. అలా కాకుండా నేను పొరపాటు చేశాను, తప్పు చేశాను, హాని చేశాను అని ఆలోచిస్తూ ఉంటే ఆ జ్ఞాపకాల నుంచి ఎప్పటికీ మీరు బయటకు రాలేరు. అది మీ పాపంగా కూడా మారొచ్చు. ఈ చీకటి జ్ఞాపకాలు మీరు అనుభవించిన సంతోషపు క్షణాలు, అలాగే మీరు చేసిన మంచిని కూడా ఆక్రమిస్తాయి. మీరు ముందుకు వెళ్ళవలసిన దారిని కూడా మర్చిపోతారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీ సంతోషపు క్షణాలని ఎల్లప్పుడూ నెమరు వేసుకుంటూనే ఉండండి. అలాగే మీ చీకటి జ్ఞాపకాలను సమాధి చేయండి. బరీ యువర్ డార్క్ మెమరీస్. థ్యాంక్ యూ యూనివర్స్.